మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు సార్? కిడ్నాప్ చేశారని ఎవరు చెప్పారు? నేను చెప్పాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముందు ఆ డ్రామా ఏంటి? చెప్పండి. మా ఆయన కనిపించడం లేదు, అదృశ్యం అయ్యారు. అలా అలా గన్ మ్యాన్ ని పిఏని కూడా దించేసినారంట. పెద్ద సమస్య వచ్చి పడిందే. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆయన డాక్టర్ కేరింగ్ లోకి వెళ్ళారు. మంత్రి గారు, మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళే దాకా దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు అన్నది మీకు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి తెలియదు. పోలీస్ స్టేషన్ ఎవడు వెళ్ళాడు? మీ సరిగ్గా ఫాలో అవ్వాలి. ఫాలో అవుతున్నాను. ఫాలో అయితే పోలీస్ స్టేషన్ ఎవడు వెళ్ళాడు? మీరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయాలా? ఎప్పుడు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మరుసటి రోజు చేయలేదు. మా ఇంటి దగ్గర పోలీసులు వచ్చారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఎందుకు రావాల్సి వచ్చింది పోలీసులను అడగండి, నన్ను అడిగితే ఏం తెలుస్తుంది? తగ్గించుకుంటే మంచిది. అదే పోలీసులు మా ఇంటి ముందుకు వచ్చి 60 మంది నా దగ్గరకు వచ్చి నన్ను కాపలాగా వస్తారు పోలీసులు. అయితే మా ఆయన స్టేషన్కి వస్తారని 160 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. అన్ని వాళ్ళు ఎందుకురా? మా తాతగారు ఊర్లోంచి ఎక్కడ జనాలు వస్తారని మా తాతగారు ఊర్లో 30 మందిని పెట్టారు. అన్ని వాళ్ళు వద్దురా నాన్న, పెట్రోల్ రేట్ కూడా పెరిగింది కదా. ప్రభుత్వాన్ని అడుగుతున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా, ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. తప్పు చేయలేదా అని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్కి తెలియదట నేను తప్పు చేశాను. మా రాజకీయం అంతే, దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి కొట్టు. ఒకటి మీరు నోటుకొచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ ఎందుకన్నా గాలికి పోయే కంపను వెనకాల తగిలించుకుంటారు. అదే అడుగుతున్నాను సార్ మీకు. ఈ జన్మకు బుద్ధి రాదురా నీకు. నేను తిట్టానని ఎవరు చెప్పాలి? ఏ జనరేషన్ లో ఉన్నారు మీరు? మీరు విక్టిమ్ కదా, మీరు కంప్లైంట్ ఇవ్వాలి. ఏంటి మళ్ళీ గొడవ? ఆయన ఎవరు ఇవ్వడానికి? ఆయన ఎవరు? కొట్టుకోండి మీ అమ్మ కడుపులు మాడ.